ఫైనాన్స్ మాఫియా 2000 మందికి పైగా రైతులని, రైతు కుటుంబాలని 200 కోట్లకు పైగా ముంచిన ఈ ఫైనాన్స్ మాఫియా ఇట్లాంటి కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చి ఓ ఆర్మీ జవాన్ చచ్చిపోతే 40 లక్షల అకౌంట్లో పడితే, ఆగండి, 40 లక్షల అకౌంట్లో పడితే 40 లక్షల ఫైనాన్స్లో పెట్టిన తండ్రి పిచ్చోడే బస్ స్టాండ్లో బండి తిరుగుతున్నాడు. కళ్ళు లేని ఎవాల్యుయేట్ చేయండి. నాకు వచ్చిన సాలరీ కన్నా నాకున్న ప్రాపర్టీలు ఎక్కుంటే అదే నిమిషంలో రాసిస్తాను. ఇప్పుడు మీడియా ముందుగా నేను చెప్తున్నాను, అప్పుడే అదే క్షణంలో రాసిస్తాను. ఇంకొకటి, సీఎం కూడా లేదా ఆయనకు 50 లక్షలు సాధ్యతం. నీవు ఎట్లా నమ్ముతావు సార్? నీవు ఎట్లా నమ్ముతావు? ఎవరికి ఇస్తారు 50 లక్షలు జీతం అంటే డాక్యుమెంట్? ఇప్పుడు గవర్నమెంట్ జీవో నెంబర్ 536 ఇచ్చింది. ఇందులో మీరు ఫైనాన్స్ కంపెనీ మీరు ఓపెన్ చేశారా? చేయలేదు. ఎవరిచ్చిన? కలెక్టర్ అండి, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది. ఇది జీవో నెంబర్ 536. నాకు నేను అయితే మీ పేరేంది? ధనుంజయ కదా? చూడండి సార్, చూడండి. అరే అరే రెస్పెక్ట్ ఏంది? దొంగ దొంగ కలెక్టర్ కాదా? కలెక్టర్ కాదా? ఎవరు? వీడు చెప్పేది మొత్తం శుద్ధ రాంగ్. 30 పేద ప్రజల పైసలు సొమ్ము తీసుకొని 30 కోట్ల ఆస్తులు వీడి భార్య పేరు తీసుకున్నాడు. మీ బ్రదర్ నెంబర్ ఇవ్వండి సార్. మా ఇంటి మీదకి వస్తున్నారు, నువ్వే దొంగవి, నువ్వు అన్ని కట్టని చెప్పండి. మీకు ఏం సంబంధం లేదంటే 2022లో మీరు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. నమస్తే. నాగర్ కర్నూల్ ఫైనాన్స్ మాఫియా గత నెల రోజులు, 2 నెలలుగా మనం మాట్లాడుతున్నాం. 3 ఏళ్ల నుంచి పోరాటం నడుస్తున్నది. 2000 మందికి పైగా రైతులని, రైతు కుటుంబాలని 200 కోట్లకు పైగా ముంచిన ఈ ఫైనాన్స్ మాఫియా ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ పేరుతో నాగర్ కర్నూల్లో ఒక 3 కోమటోళ్ళు కలిసి స్థాపించింది. ఒక 3 ఫ్యామిలీలు. వీళ్ళకి ఇంకొక 3 రెడ్లు జమై మొత్తం ఈ దందా అంతా చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా భూములు కోల్పోయిన రైతులకి ప్రభుత్వం ఇచ్చిన ఎంతో కొంత డబ్బు 2% ఇంట్రెస్ట్కి మేము మళ్ళీ మీరు ఇవ్వండి, మేము 2% ఇంట్రెస్ట్ ఇస్తాం, మీ దగ్గర ఉంటే డబ్బులు ఖర్చు అయిపోతాయని ప్రజల్ని నమ్మించి మోసం చేసి ఒక ఫేక్ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేసి వితౌట్ ఎనీ పర్మిషన్స్, అసలు ఎలాంటి అప్రూవల్స్ లేకుండా, గవర్నమెంట్ పర్మిషన్స్ లేకుండా ఈ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసి రైతుల దగ్గర నుంచి దాదాపు మార్కెట్ వాల్యూ ప్రకారంగా 200 కోట్లకు పైగా వసూలు చేసిరు. సరే, సబ్జెక్ట్ టు కరెక్షన్ 150 to 200 కోట్లు ఉండొచ్చు. ఈ 100 కోట్ల రూపాయలు ఈ ఇట్యాల సాయిబాబు గుప్తా అండ్ ఇట్యాల ధనుంజయ్, ఇట్యాల బాలేశ్వర్, ఈ 3 అన్నదమ్ములు, వాళ్ళతో పాటు చేతులు కలిపిన బుచ్చిరెడ్డి అలియాస్ సురేందర్ రెడ్డి, ఈయన అడ్వకేటు, చాలా పెద్ద అడ్వకేట్ ఈయన, కరుణాకర్ రెడ్డి అండ్ జానకిరామ్ రెడ్డి, ఈ 3 రెడ్లు, అండ్ అనుపాటి శ్రీనివాసులు ఇంకొక ఆయన. ఈ మొత్తం 7 కలిసి ఈ మొత్తం దందా చేసి దాదాపు 200 కోట్ల రూపాయలు రైతుల్ని ముంచిరు. మనం లాస్ట్ టైం కూడా ఈ వీడియో చేయడం జరిగింది. దీని మీద చాలా సందర్భాల్లో మనం మాట్లాడినాం. చూడండి ఒక్కసారి, మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే ఇందులో ఒక దొంగ అయిన ధనుంజయ్, ఇట్యాల ధనుంజయ్ గుప్తా అనే ఆయన ఇంటి దగ్గరికి మొత్తం ఆ బాధితులంతా వచ్చి ఆయన ఇల్లుని ముట్టడించారు. మనం రాగానే కెమెరా చూడగానే అవతలికి అంటే ఈ డోర్ పెట్టుకొని లోపలనే ఉన్నాడు. సో ఒకసారి చూడండి, పాపం ఈ బాధిత మహిళలంతా దాదాపు 5 నుంచి 6 రోజులుగా ఇక్కడికి వచ్చి హైదరాబాద్ పాత బస్తీలో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో వీళ్ళంతా అక్కడే ఉండి మా డబ్బులు వచ్చేదాకా మేము ఇక్కడి నుంచి కదలమని కూర్చున్నారు. గవర్నమెంట్ వీళ్ళ ఆస్తుల్ని అటాచ్ చేయగలిగింది. 17/6/2025 తేదీన గవర్నమెంట్ ఒక జీవో రిలీజ్ చేసింది, జీవో నెంబర్ 536. ఈ జీవో నెంబర్ 536 ఇదే ఎవిడెన్స్. ఈ దొంగలు ఈ అన్యాయానికి పాల్పడ్డారని చెప్పడానికి ఈ జీవో ఒక పర్టికులర్ ఎవిడెన్స్. చూడండి ఒకసారి, జీవో ఆర్టీ నెంబర్ 536 గవర్నమెంట్ 17/6/2025 రిలీజ్ చేసింది. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నాగర్ కర్నూల్ ఇన్ హిజ్ లెటర్ రీడ్ అబోవ్ హ్యాస్ స్టేటెడ్ దట్ ఆన్ 13/2/2023 ఒక కంప్లైంట్ వచ్చింది మాకు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఈ ఇట్యాల సాయిబాబు,
శ్రీమతి యామిని వైఫ్ ఆఫ్ ధనుంజయ్, ఇగో ఇళ్ళనే ఉంటుంది ఆమె. అండ్ ఇట్యాల బాలేశ్వర్ వైఫ్ ఆఫ్ శ్రీమతి రజిత, ఈ సాయిబాబు, ఇట్లా ఈ ముగ్గురు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కలిపి ఈ మొత్తానికి 2% ఇంట్రెస్ట్కి పేరు చెప్పి ఆ రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళు ఒక ఫైనాన్స్ కంపెనీ, వీళ్ళు గవర్నమెంట్ కూడా తేల్చేసింది ఏంటంటే, ఇన్వెస్టిగేషన్లో తేల్చింది ఏంటంటే ఇగో వీళ్ళు ఏం చేసినారు, దోస్ పర్సన్స్ రన్ ద ఫార్మ్ స్టైల్ యాజ్ ఓం శ్రీ సాయిరామ్ ఫైనాన్స్ వితౌట్ రిజిస్ట్రేషన్ or without any authorization from the government of Telangana. The said Sai Babu who run the chit business as well as collecting amounts in the name of deposit from the general public and promising to give 2% interest, and he has given bond papers in the name of Om Sri Sai Ram Finance. అసలు ఆ ఫైనాన్స్ కంపెనీకి ఎలాంటి పర్మిషన్స్ లేవు. కంపెనీ పెట్టారు ఒక ఇంట్లో, ఈ డబ్బులు 2% ఇంట్రెస్ట్ ఇస్తామని డబ్బులు వసూలు చేశారు. మార్కెట్ వాల్యూ ప్రకారం వీళ్ళు 50 కోట్లు అంటున్నారు, కానీ ఈ వాల్యూ 150-200 కోట్లకు ఉంటుందని బాధితులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు దాదాపుగా 5 లక్షలు 10 లక్షల నుంచి 30 లక్షలు 80 లక్షల దాకా వచ్చిన డబ్బులని ఫైనాన్స్ కంపెనీలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. మనం లాస్ట్ టైం మాట్లాడినాం. ఇందులో చాలా క్లియర్గా వాళ్ళ పాపం ఆ బాధితులు వాళ్ళకేం ఆవేశం ఇదవుతలేదు. నేను అందుకే చెప్పిన మీరు శాంతియుతంగా ధర్నా చేయండి, చేస్తే అని నాకు ఫోన్ చేయడంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇక్కడికి రావడమే వాడు పోయి లోపల తలుపేసుకున్నాడు. సో విషయం చూడండి, ఇక్కడ వీళ్ళ ఆస్తులు వీళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేసింది గవర్నమెంట్. అంటే ఈ జియో నెంబర్ 536లో టోటల్గా వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ నల్లవెల్లి రోడ్ నాగర్ కర్నూలు, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి నాగర్ కర్నూలు, ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ క్లోజ్ చేయడంతో పాటుగా వీళ్ళ ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ధనుంజయ్ అన్నట్టు ఆయన భార్య పేరు మీద ఆస్తులు కూడా కట్టిండి ఈ డబ్బులతోటి. దొంగ ధనుంజయ్ భార్య యామిని కుమారి పేరుతో ఈ ఆస్తులు కూడా పెట్టిరు. ఇట్యాల సాయిబాబు పేరు మీద ఒకసారి చూడండి మీరు లెక్క, 13 ఎకరాల 2 గుంటల భూమి ఉన్నది. ఎక్కడ? నాగర్ కర్నూలు విలేజ్లో. ఇట్యాల సాయిబాబు ఎకరం మొత్తం 4 ఎకరాలు, మళ్ళీ తర్వాత 2 ఎకరాలు. ఇట్యాల రజిత, ఇట్యాల సాయిబాబు భార్య అంటే ఈయన వదిన అన్నట్టు. ఇట్యాల సాయి దివ్య అంటే సాయిబాబు కూతురు. ఈ లెక్క చాలా, ఇదంతా గవర్నమెంట్ జీవోలో పెట్టింది. ఈ మొత్తం ప్రాపర్టీస్ ఎలాంటి ట్రాన్సాక్షన్ జరగడానికి వీల్లేదని చాలా క్లియర్గా చెప్పింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇగో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ద కమిషనర్ అండ్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ తెలంగాణ హైదరాబాద్ షల్ ఆల్సో టేక్ ఫర్దర్ నెసెసరీ యాక్షన్ టు డిస్అలౌ ఎనీ ఫర్దర్ ట్రాన్సాక్షన్స్ పర్టైనింగ్ టు ద అబోవ్ అటాచ్డ్ ప్రాపర్టీస్ అని చాలా క్లియర్గా రవి గుప్తా స్పెషల్ చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ రిలీజ్ చేసిన జీవోలో ఉన్నది. ఇక వీళ్ళ ప్రాపర్టీ చూడండి, తాండూరులో ఇట్యాల సాయిబాబు సన్ ఆఫ్ రాజయ్య తాడూరు విలేజ్లో దాదాపు 16 ఎకరాలు కూడా పెట్టిండు. 18 ఎకరాలు ఇంకొక దగ్గర ఉంది, సర్వే నెంబర్లతో సహా వీళ్ళు డీటెయిల్గా రాసిరు. దెన్ నెక్స్ట్ 12 ఎకరాలు రజిత పేరు మీద 2 ఎకరాలు, సాయిబాబు పేరు మీద మళ్ళీ ఒక 4 ఎకరాలు, శ్రీదివ్య సాయిబాబు కూతురి పేరు మీద ఎకరం, మళ్ళీ ఎకరం, సాయిబాబు పేరు మీద 13 ఎకరాలు. దాదాపు ఈ ఎకరాలు దాదాపు 100 ఎకరాలు దాటుతున్నది. ఇంకో దగ్గర 18 ఎకరాలు. రజిత పేరు మీద మొత్తం ఇక్కడ దాదాపు ఒక 2 ఎకరాలు. కరుణాకర్ రెడ్డి అండ్ జానకిరామ్ రెడ్డి, ఇందులో ఇంకొక 3 దొంగలు ఉన్నారు. వాళ్ళ పేర్ల మీద 4 ఎకరాలు 2 ఎకరాలు 30 గుంటలు, ఎకరా 30 గుంటలు, 4 ఎకరాలు 4 గుంటలు, 2 ఎకరాలు 2 ఎకరాలు. ఇట్లా మొత్తం ఈ తాడూరు విలేజ్ అండ్ మండల్లో మొత్తం వీళ్ళ భూములు ఉన్నాయి. ఇవన్నీ కూడా అటాచ్ చేసింది గవర్నమెంట్, అంటే మొత్తం ఫ్రీజ్ చేసింది. దెర్ ఇస్ నో ట్రాన్సాక్షన్ అనమాట, ట్రాన్సాక్షన్ జరగదు. కరుణాకర్ రెడ్డి వీళ్ళ పేర్ల మీద ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ. దాని తర్వాత ఇప్పుడు మనము బుచ్చిరెడ్డి ఎడ్బాయ్ నెంబర్ 42 కరుణాకర్ రెడ్డినా, ఇగో ఈయన పేరు మీద 12 ఎకరాలు భూమిని బుచ్చిరెడ్డి సురేందర్ రెడ్డి. ఈయన నాకు ఏం సంబంధం లేదు, అడ్వకేట్లంతా ఏకం కావాలి, అడ్వకేట్ల మీద దాడి చేస్తున్నారని మాట్లాడి ఆయన పేరు కూడా ఇందులో ఉన్నది. రామకృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచ్ నర్సాయపల్లి విలేజ్, ఈయన కూడా ఉన్నాడా? ఈయన కూడా ఉన్నాడు. రామకృష్ణారెడ్డి ఎక్స్ సర్పంచ్ ఆఫ్ నర్సాయపల్లి విలేజ్. ఇట్యాల మనెమ్మ, ఈమెవరు? మదర్ ఆఫ్ ఇట్యాల సాయిబా, అమ్మ పేరు మీద కూడా 30 గుంటల భూమి ఉన్నది. పాత కొత్త అన్ని కలిపి మొత్తం ఫ్రీజ్ చేసి పడేసింది, ఎందుకంటే దొంగలని. బాలేశ్వర్ పేరు మీద 3 ఎకరాలు. ధనుంజయ్ గుప్తా లోపల ఉన్నాడు, ఆయన భార్య పేరు యామిని కుమారి, ఆమె పేరు మీద ప్లాట్లు ఉన్నాయి. ఇగో 300 స్క్వేర్ యార్డ్స్ ఎస్ఎఫ్టీ 130 గజాలు. ఎక్కడిది? తుర్కపల్లి విలేజ్లో ఉన్నది.
ఇవన్నీ ఆమె పేరు మీద ఉన్న ప్లాట్స్ అన్నమాట. ఇగో యామిని కుమారి ఇవన్నీ ప్లాట్స్, మొత్తం ఇవన్నీ ప్లాట్సే. సరళ అటు ఎవరో ఈమె జాస్తి సరళ, ఆమె దగ్గర నుంచి యామిని కుమారి ఉన్నది. ఇవన్నీ ప్రాపర్టీసే. ఇచ్చాల సాయిబాబు అకౌంట్ నెంబర్ SBI నల్లవెల్లి బ్రాంచ్లో 17,79,419 రూపాయలు కూడా. రండి మీరు రండి సార్, రండి. నాకు సంవత్సరానికి 50 లక్షల శాలరీ. ఓకే. నా శాలరీ కన్నా నేను చెప్పేది ఏంటంటే, నా శాలరీ కన్నా నేను స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్ క్లాస్ 1 గజెటెడ్ ఆఫీసర్గా జాయిన్ అయినా, ఆల్ ఇండియా 6th ర్యాంకర్ నేను. నా శాలరీ ఇప్పుడు 55 లక్షలు. నేను నా ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తాను. నేను కొన్న ప్రతి ప్లాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను డిక్లేర్ చేసిన. అవి కాకుండా నాకు నాగర్ కర్నూలు ఏరియా ఆయన నుంచి వచ్చింది ₹1 వచ్చినా కూడా నేను రాసిస్తాను. ఆ రోజు చెప్పిన, ఈరోజు చెప్పిన, పోలీస్ స్టేషన్లో చెప్పిన, SP కూడా చెప్పిన. అంతేకాని ఊరికే ఏదో ప్లాట్, నేను 50 లక్షల శాలరీ ఉన్నోని 300 గజాల ప్లాట్ కొంటే తప్పవుతుందా? 300 కాదు, 30 కోట్లు ఆస్తే. ఒక్క నిమిషం. హలో నోరు బంద్ చేయి. ఉండండి. నీ నోరు బంద్ చేయి. నోరు చేస్తావు సిగ్గు లేకుండా. జీవో నెంబర్ తీసుకొచ్చావు. తీసుకొచ్చావు నువ్వు ఆగాలి. తీసుకొని రా, తీసుకొని రా. నేను ఒకటే అడుగుతున్నా, ఒక్క నిమిషం. ఒక్కరిద్దరు వచ్చి మాట్లాడండి, మాట్లాడదాం. ఒక్కనే మాట్లాడు. ఒక్క నిమిషం మీరు ఆగండి సార్, ఆగండి. ఒక నిమిషం ఆగండి. చెప్పు. మీరు మాట్లాడుతున్న సమస్య నిమిషం ఎవరు మాట్లాడదు. సైలెంట్ ఉండరా మీరు. ఆగండి. ఒక్క నిమిషం ఆగుతారా మీరు? ఒక్క నిమిషం అమ్మ, మీరు నేను వెళ్ళిపోతా. మీరు అడవాడు చేస్తే వెళ్ళిపోతా నేను. ఒక్క నిమిషం, మీరు అడవాడు చేస్తే వెళ్ళిపోతా సార్. మీరు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా. మీరు చదువుకున్న సార్, నేను ఒకటే అడగండి. పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా. హలో, నేను ఒక్కసారి కూడా పరిధి దాటి మాట్లాడలేదు నేను. చెప్పండి సార్. ఇప్పుడు గవర్నమెంట్ జీవో నెంబర్ 536 ఇచ్చింది. ఇందులో మీరు ఫైనాన్స్ కంపెనీ మీరు ఓపెన్ చేశారా? చేయలేదు. ఆర్డర్ ఇచ్చిందండి. ఎవరిచ్చిన? కలెక్టర్ అండి. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చింది. ఇది జీవో నెంబర్ 536. నాకు నేను అయితే మీ పేరేంది? ధనుంజయ కదా. నా పేరు ధనుంజయ. చూడండి సార్, చూడండి. నాకు తెలియదు. అరే మాట్లాడాలి కదా. ఎవరు? అన్న, కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిండు. కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆర్డర్ ఇచ్చిండు. నాకు సంబంధం లేదంటే ఎట్లా చేస్తా కదా. నేను కలెక్టర్ వచ్చి చెప్పి ఇచ్చొచ్చాను. నేను లెటర్ కలెక్టర్ కి, SP కి. మీరు చెప్పండి, మీ అన్నల తప్పుందా?
నేను ఒకటే చెప్తున్నా. ఎవరు వసూలు చేసిండ్రు? నేను ఒకటే చెప్తున్నా. సార్, నేను ఒకటే అడుగుతున్నా, ఈ వసూలు చేసిన దాంట్లో ఎవరు ఉన్నారు? అది కదా నాకు నేను 1992లో నేను హైదరాబాద్కు వచ్చాను. 1992 తర్వాత ఊర్లో ఆయనకి ఏం జరిగింది, ఆయన ఏం చేసుకున్నాడు అనేది నాకు సంబంధము లేదు. మేము ఎప్పుడో డివైడ్ అయిన ఫ్యామిలీ, మాది కంబైన్డ్ ఫ్యామిలీ కాదు. నేను నా జాబ్ వచ్చిన తర్వాత 2003లో ఇక్కడ ఈ ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నాను. ఈ రోజు కూడా నేను ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ని. ప్రతి సంవత్సరం 16 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. నా శాలరీ 50 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ నేను చూపిస్తాను, ఫామ్ 16. సార్, ఇగో 10 కోట్లు ఉన్నాడు కూడా దందాలు చేస్తాడు. అది కాదు, నేను చెప్తున్నా. నాకున్న ప్రాపర్టీ, ప్రతి ప్రాపర్టీకి కూడా నాకున్న శాలరీలో కంపేర్ చేస్తే ₹1 ఎక్కువ తీసుకోండి. సెకండ్, ఆ నాగర్ కర్నూలు నుంచి ఆయన నుంచి నాకేమైనా ప్రాపర్టీస్ వచ్చినా నేను రాసేస్తాను చెప్పిన. మీరు వసూలు చేసిన దాంట్లో మీరు లేరా? నేను లేను. ఈయన ఉన్నాడా? ఎవరు? ఆగండి. ఏమమ్మా, ఎటు పోయింది? మీరు మాట్లాడాలంటే రండి, మీరు రండి. మీరు ఎవరు? నేను కాలనీ ఒక నిమిషం ఇట్లా మాట్లాడితే నాకు ఇచ్చినారు కాగితాలు నీ ఇంటికి వస్తే నష్టపోయిన ఏం తమాషాలా? అరే మరి ఏం మాట్లాడుతున్నాడు? ఒక్క నిమిషం ఈ దౌర్జన్యం కాబట్టి ఒకటేనా మీరు వాళ్ళని అడగండి. ఓకే, ఆయన అదే అంటుండు. తెలుసా? నాకు తెలుసు. నువ్వు చెప్పమ్మా, ఆయన తెలుసా? తెలుసు. మా ఊరోడే మా నాన్నకు పైసలు ఇచ్చినాం. మా నాన్నకు పైసలు ఇస్తే మా నాన్న ఆదరణ పైన ఈడ నడుపుకుంటున్నాడు. ఆయన ఆస్తి కాగితాలు నా చేతికుడికి ఇచ్చాడు. నాకు డబ్బులు ఇస్తున్నాడు. ఇలా ఎందుకు ఆధారుతున్నాడు? వాడు తండ్రి కొడితే, వాడు అమ్మనాయన కొడితే వాడు ఖచ్చితంగా నాకు కాగితాలు నాకు సంబంధం లేదంటే అలా దేవుడికి నాకు కాగితాలు ఇచ్చాడు. మాదిగోలో కుట్టినవాడు, డక్కలలో కుట్టినవాడు, మాచాడు కుట్టినవాడు, బిచ్చగాళ్ళలో కుట్టినవాడు వాడిచ్చాడు నాకు కాగితాలు. హలో మీకు బోత తెలుస్తుంది బాగా, మీకు బోత తెలుస్తుంది అన్న, మీకు బోత తెలుస్తుంది అన్న. ఏం మాట్లాడతారు మీరు? వద్దు. రెస్పెక్ట్ దొంగ కలెక్టర్ కాదా? కలెక్టర్ కాదా? ఎవరు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆర్గి నువ్వు చేస్తున్నావు. మీ ఇంటికి వచ్చి కానిస్టేబుల్ పిలిపించుకోరాదు. వీళ్ళు ఎందుకు మధ్యలో ఇది ఇప్పుడు కాదు బ్రదర్. నువ్వు ముట్టుకోకమ్మా, నువ్వు ముట్టుకోకు. కొడితే నువ్వు బాధ్యత వహిస్తావా? ఆయన కొడితే అందరు కొట్టి బాధ్యత వహిస్తావా? అసలు పోలీసు ఏం మాట్లాడుతున్నావు? కానీ కావాలని ఇచ్చేది పోవాలా? అట్లయితే పైసలు వస్తాయి. పైసలు ఎట్లా వస్తాయి? అసలు ఆయన బయటికి రావడం తప్పు. ఎందుకు రావాలా? 5th 4th 7th టైం 200 కోట్లే. అయ్యా, ఒక నిమిషం ఆగు. ఆయనకి ఏం సంబంధం లేకపోతే బ్రదర్ అన్నాడు. ఆయన పేరు ఏంది? ఇలా భార్య పేరు యామిని కుమారి. ఎవరు? ఆమె ప్లాట్లన్నీ 22A కింద నిషేధ జాబితాలో పెట్టారు. ఈయనకి ఏం లేదు అక్కడ. అన్నా, మీరు మాట్లాడొద్దే. మీరు విషయం ఉత్తగానే రాదు బయటికి. మీరు అన్న తప్పు అంటే చూడండి, జర్నలిస్ట్ చేసే తప్పు అని మేము అనట్లేదు. మీరు ఏదైనా
వాడిని తన్ను. మీరు ఆయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిపోండి సైలెంట్గా. వీళ్ళు చూడలేదా లేని ప్రాపర్టీలు మొత్తం మన చేతికి వచ్చినాయనా కానీ రావాలా పైసలు, పాపం జనాలకు పైసలు రావాలా. ఏం కాదు, ఏమైంది గంట సేపు. మిమ్మల్ని చూసినా కాదు 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 ఆయన చూసిరా మీరు ఎప్పుడన్నా? మా ఊరోడు. అరే మా ఊరోడు సంబంధం లేదంటున్నా. ఏమున్నది? సంబంధం లేదంటున్నా. ఏది సంబంధం? సంబంధం లేదు సంగతి చెప్తుంది, మొత్తం ఊరు మొత్తం చెప్తుంది, మా జిల్లానే చెప్తుంది. ఈయన సంబంధం లేని సంగతి ఎంత పోతే వరకు నన్ను అడుగు చెప్తా. ఎంత ఎంత నాకు 50 లక్షల జీతం వస్తుంది, అవన్నీ కొనుక్కున్నా. 50 లక్షలు 3 లక్షలు కూడా 1,50,000 కూడా రాదు, 50 లక్షలు వస్తుంది. సీఎం కూడా లేదా ఆయనకు 50 లక్షలు జీతం. నీవు ఎట్లా నమ్ముతావు సార్? నీవు ఎట్లా నమ్ముతావు? ఎవరికి ఇస్తారు 50 లక్షలు జీతం అంటే డాక్యుమెంట్? ఇప్పుడు స్టార్ట్ అవుతావా? మరి ఆయన మొదటి అయితే పోలే. మరి నేను పోయి చెప్పొచ్చిన, నేనే చెప్పినా, కుతాయి కూడా పోలీస్ స్టేషన్లో చెప్పినా. మరి ఫైనాన్స్ కంపెనీలో నేను లేనంటుండగా, ఫైనాన్స్ కంపెనీలో అది కాదు, ఇప్పుడు ఇది రియల్. ఈ సాక్ష్యంగా మొత్తం మా డబ్బులు మాకు ఇచ్చేస్తే మేము ఒప్పుకుంటాం. సంబంధం లేదంటే ఆయన ఇష్టంగా మేమేం చెప్పలేము. మేము మా ఊరోనిగా నేను చెప్తున్నా, లేకుంటే బాగుండదు. ఆయన చెప్పనే రాదమ్మా. సైలెంట్ ఉండండి. సైలెంట్. రఘు నా పేరు. రగ్గారు. నేను ఒకటే చెప్తున్నా, నేను నా శాలరీ సర్టిఫికెట్లు మీకు ఇస్తా. నెలకు 50 లక్షలా? సంవత్సరానికి నెలకు 50 లక్షలు వస్తుందా? నేను అదే చెప్తున్నా, నా శాలరీ సర్టిఫికెట్లు మీకు చూపిస్తా. నాకున్న ఆస్తులు మీరు తీసుకురండి. నాకు వచ్చే శాలరీలో సగం కన్నా ఎక్కువ ఉన్నా సరే నేను మీకు ఇస్తా. నాకు ఎంత వచ్చింది పర్వాలేదు శాలరీ, నాకున్న ఆస్తులన్నీ లెక్క పెట్టుకోండి. ఫ్రీజ్ అయిన ఈ ఆస్తులు మీరు కంప్లైంట్ చేసినారా? అన్ని కంప్లీట్. నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నేను ప్రతిదీ డిక్లేర్ చేసింది. అట్లా డిక్లేర్ చేసింది అన్నట్లు. ఇప్పుడు మీ ఆస్తులలో ఫ్రీజ్ అయినాయి కదా కొన్ని. నాకు ఇంతవరకు ఏం లెటర్ రాలేదు, నాకేం ఇన్ఫర్మేషన్ లేదు. 2025 17 6వ తారీఖు మాకు ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ లేదు. నా పెళ్ళాము, మీ భార్యకి సంబంధించిన ఫ్లాట్స్ అన్ని ఇందులో ఉన్నాయి. నేను చెప్తున్నా కదా సార్, మీకు తెలియదు, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ, మీకు తెలియదు అంటే ఎట్లా సార్? అదే చెప్తున్నా, తెలియట్లేదు కదా నాకు ఈ లెటర్ రాలేదంటున్నా. చూడండి, జీవో నెంబర్ 536 గవర్నమెంట్ 17/6/2025 రిలీజ్ చేసింది. కలెక్టర్ ఈక్వల్ టు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆయన రిలీజ్ చేసింది. నేను చెప్తాను ఏనండి సార్. యామిని కుమారి, మీకు ఎక్కడెక్కడ ఫ్లాట్స్ ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ అయినాయి. మీ బ్రదర్ కి సంబంధించిన అకౌంట్, మీ అన్న సాయిబా ఆగాలా, ఒక్క నిమిషం ఆగండి, నువ్వు ఆగా. మీ అన్నకు సంబంధించిన అకౌంట్ కూడా ఫ్రీజ్ అయింది సార్. మీ అకౌంట్ ఫ్రీజ్ అయితే మీకు తెలీదా సార్? చెప్పండి. ఒకటి, జియో కాపీ నా వరకు రాలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నా పేరు మీద ఉన్న ఆస్తులకు గానీ, నా పిల్లం పేరు మీద ఉన్న ఆస్తులకు గానీ, నా శాలరీకి మించి ₹1 ఉన్నా కూడా నేను సరెండర్ చేస్తాను. అది నేను 100% చెప్పుకున్నాను. నేను ఇంకొకటి, మీరు సరే అమ్మా, మీరు మాట్లాడద్దు, ఆయన చెప్పేది నాలంతే. ఇంకా మా వైఫ్ అంటున్నాం కదా, మా వైఫ్ కూడా ఒక DGM కూతురు. ఆయన సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, రిటైర్డ్ ఫ్రమ్ ద BHL కంపెనీ. ఆయనకు ఒకటే ఒక కూతురు, ఆమె. ఆయన నేను కలిసి ఉన్నాము. ఆయన ఆశయంగా పక్కకు పెట్టు. నాకున్న ఆస్తి, నాకు వచ్చిన శాలరీయే, దానికి నాకున్న ప్రాపర్టీలు ఎంత ఉన్నాయో ఎస్టిమేషన్ చెయ్యి. దానికి ఎక్కుంటే మాట్లాడతా నేను. సరే, ఇప్పుడు నా పాయింట్ ఒకటి చెప్పు. జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఇచ్చిన జీవో ఇది, ఆర్డర్ ఇది, ఉత్తగానే ఫ్రీజ్ చేయరు సార్. మీ ప్రాబ్లం ఏమీ లేకపోతే ఊరికే ఫ్రీజ్ చేయరు కదండి. ఏం లేకపోతే ఉత్తగానే చేసేస్తారా? ఇప్పుడు ఈ జనాన్ని ఎప్పుడు మీరు చూడలేదా? చూశాను, ఇంతకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు చెప్పాను. ఇక్కడ కాదు మీరు బయట లేదు. నేను నాగర్ కర్నూలుకు
కొన్ని సంవత్సరాలు అయింది రాక. నేను వినండి, 92లో నేను హైదరాబాద్కి వచ్చాను. 92లో హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఒక్క నిమిషం నువ్వు సైలెంట్గా ఉండాలి. మీరు ఒకసారి ఇక్కడ నిలవండి. నేను ఏమన్నాను మిమ్మల్ని ఇప్పుడు ఇది ఆగే జరా చెప్పాలి కదా. నువ్వు ఆగే ఒక్క నిమిషం. నేనేమంటున్నా ఇప్పుడు ఈయన మీరు ఆగండి. ఆయన మీరే కొట్లాడుతున్న తరపున నాకు ఎలాంటి సంబంధం లేదు అని ఆయన అంటుండు. నాకు సంవత్సరానికి 50 లక్షల జీతం వస్తుంది. మా భార్య డీజీఎం కూతురు, ఆమె మంచి సౌండే. సో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక్క ప్రాపర్టీ అసలు ఈ ఫైనాన్సే నాకు సంబంధం లేదు అంటుండు కదా. ఇదంతా తప్పు. అది రిజిస్టర్ లేని ఫైనాన్స్ పెట్టి వీళ్ళ అన్నదమ్ములు అందరూ కలిసి పేద ప్రజలను పాలమరంగ ప్రజలు వచ్చి వీడు 30 కోట్లు అసలు నా పేరున ఒక ఇల్లు తప్ప ఏం లేదన్నాడు. వీళ్ళు దానికి ఆగను నువ్వు చెప్పుదారును వాడు వీడు చెప్పేది మొత్తం శుద్ధ రాంగ్. 30 పేద ప్రజల పైసలు సొమ్ము తీసుకొని 30 కోట్ల ఆస్తులు వీని భార్య పేరే తీసుకున్నారు. దానికి సంబంధం లేదు. తెలంగాణ గవర్నమెంట్ మొత్తం ప్రతి ఎవిడెన్స్ 1 క్యాష్ 1,50,00,000 పెట్టి వీడు యాంటిసిపేటర్ బెయిల్ తీసుకుంటే గవర్నమెంట్ మొత్తం వీన్ని ఆధారాలతో సేకరించి సీజ్ చేసి ఆర్డర్ ఇచ్చింది. బెయిల్ తీసుకున్నారు కదా. నేనే మాట్లాడు. హలో ఏం కాదు. ఒక్క నిమిషం ఆగండి. బెయిల్ తీసుకున్నారా? ఎందుకు మీ మీద చెప్తున్నా వినండి. వాళ్ళు ఏంటంటే ఫాల్స్ అలిగేషన్స్ చేశారు. ఎవరు అలిగేషన్స్? అందరూ వాళ్ళు ఏం చేసిండ్రంటే ఆయన ఏదో పైసలు ఇవ్వలేదని చెప్పేసేసి అందరు టోటల్ ఇప్పుడు వరకట్నం కేసులు ఉంటే తల్లిని తండ్రిని అత్తను ఆ మామని ఎట్లా పెడతారో ఆ విధంగా టోటల్గా మా పేరు పెట్టాను. నేను ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న ఉద్దేశంతో నా గవర్నమెంట్ జాబ్ని డిస్టర్బ్ చేయాలని చెప్పి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. బుక్ చేస్తే యాజ్ పర్ ది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే బై మిస్టేక్ నేను 48 అవర్స్ నన్ను లాకప్లో ఉంచితే జాబ్ సస్పెన్షన్లో ఉంటుంది. ప్లస్ నేను ఉన్నది ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. అందుకోసం ఆన్ దట్ బేసిస్ నేను ఈవెన్ నాకు ఎఫ్ఐఆర్ ఉందని తెలిసిన నెక్స్ట్ మినిట్ నేను డైరెక్ట్ పోయి ఎస్పీ కలిశాను. నా టోటల్ డీటెయిల్స్ ఇచ్చాను, ఆధార్ కార్డులు ఇచ్చాను, వీళ్ళు వస్తే కూడా ఇచ్చాను. అందరూ చెక్ చేసుకోండి. నాగర్ కర్నూలు ఏరియాలో కానీ ఆయన నుంచి నాకేమైనా ప్రాపర్టీస్ వచ్చినా కానీ నేను రెడీగా ఉన్నా సరెండర్ చేయడానికి. ఒక మనిషి వచ్చి కూర్చున్నా ఓకే, త్రూ లీగల్గా కోర్టు నుంచి పోయినా ఓకే. ఇప్పుడు మీరున్నారు, మీరు రండి, ఇంకొక ఇద్దరు తీసుకొని రండి. నాకున్న ప్రాపర్టీస్, నాకున్న శాలరీ స్లిప్లు మొత్తం మీ దగ్గర పెడతాను. మీరు ఎవాల్యుయేట్ చేయండి. నాకు వచ్చిన శాలరీ కన్నా నాకున్న ప్రాపర్టీలు ఎక్కువ ఉంటే అదే నిమిషంలో నేను రాసిస్తాను. ఇప్పుడు మీడియా ముందుగా నేను చెప్తున్నాను, అప్పుడే అదే క్షణంలో రాసిస్తాను. ఇంకొకటి ఒక నిమిషం, నేను కంప్లీట్ కాలేదు. ఇంకొకటి 30 కోట్ల ఆస్తులు అని చెప్తున్నారు కదా. నాకు 30 కోట్ల ఆస్తులు ఉంటే నేను ఇప్పుడు రాసిస్తాను. చూపించండి 30 కోట్లు. అరే ఒకటి అరే రఘు గారు నా పేరు మీద చెప్పండి. నేను నా పేరు వరకే సంబంధం. 30 కోట్లు మొత్తం నీ ఆస్తులు మొత్తం 30 కోట్ల ఆస్తులు రఘు గారు అనట్లేదు. నా పేరు మీద కానీ మా వైఫ్ పేరు మీద కానీ చెప్పని బాబు. రఘు గారు మీరు మీడియా ఉన్నారని చెప్పేసి మీ గురించి నాకు తెలుసు. నేను మీ సౌండ్ వినపడి మాత్రం నేను బయటకు వచ్చాను. ఒకటి, నేను అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడట్లేదు. మీరు కూడా ఏంటంటే మీడియా ఉంది, ఎవరు కూడా అబ్యూజింగ్ వర్డ్స్ మాట్లాడకూడదు. ఎవరైనా పద్ధతిగా మాట్లాడండి, నేను పద్ధతిగా ఉంటాను. 30 కోట్లు అంటున్నాడు కదా, మీరు నాకు 10 కోట్లు ఇచ్చేసి మొత్తం తీసుకోండి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు వచ్చిన శాలరీ మీరు లెక్కండి. అందుకే చెప్తున్నా కదా. ఒక నిమిషం ఆగండి. మీ ప్రమేయం లేకపోతే కలెక్టర్ మీ ఆస్తులు అటాచ్ చేయదని చెప్తున్నాను. నేను అదే చెప్తున్నాను. వినండి. ఎలాగండి సరే. వాడు యాదగిరి భువనగిరిలో 3.5 ఎకరాలు, వీడు మల్కాజ్గిరిలో 4.5 ఎకరాల భూమి మొత్తం అన్నీ ఉన్నాయి. తీస్తాం. కాదు డాక్యుమెంట్ పరంగా ఉంటేనే డాక్యుమెంట్ సీజ్ అయింది. సీజ్ అయి చేపించిన మొత్తం గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. మొత్తం మొత్తం కావాలా, పేదలు మొత్తం చేయాలి. మీ బ్రదర్స్ ని కూర్చోబెట్టి వీళ్ళకి సెటిల్ చేయొచ్చు కదా. నేను సెటిల్ చేయడానికి బ్రదర్సే కదా. నేను సెటిల్ చేయడానికి నేను ఒకటే చెప్తున్నా. చర్చ ఎప్పుడు రాలే. అంటే మీ బ్రదర్స్ తో మీరు ఎప్పుడు డిస్కస్ చేయలేదా? నన్ను ఇరికిస్తున్నారని. నాకు ఆయనకు సంబంధం లేదు. నేను చెప్తున్నా, బోయపూర్ ల్యాండ్ ఇది కూడా నేను వినండి అమ్మా, వినండి. నేనే మాట. ఎవరు కాగితాలు ఇచ్చారు?
బోయపూర్లో వినండి సార్ మీరు ఆమెకు పట్టా కాగితాలు ఇచ్చిరా? వినండి సార్ ఇచ్చాడు బోయపూర్ కాగితాలు. ఉన్న ల్యాండ్స్ ఊరికే మాట్లాడదు. నాకు ఉన్న ల్యాండ్ ఆ ఏరియాలో ఎంటైర్ నాగర్ కర్నూల్ డిస్టిక్ లో నాకున్న ల్యాండ్ నేను 2011లో నాగనూల్ గ్రామంలో 6 ఎకరాల భూమి కొన్నాను. అది కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డిక్లేర్ చేసే కొన్నాను. అది కూడా నేను పేపర్లు ఇచ్చాను. దానికి ఎక్స్చేంజ్లో దాన్ని అమ్మినప్పుడు దానికి ఎక్స్చేంజ్లో 4 ఎకరాల భూమి బోయపూర్లో దాని ఎక్స్చేంజ్ అది అమ్ముడు పోవట్లేదు. ఇక్కడ ఏదో కలెక్టర్ ఆఫీస్ వస్తుందంటే నాగనూలు దాంట్లో ఆ ల్యాండ్ అమ్మేసేసేస్తే ఆ ల్యాండ్ అమ్మేసి పైసలు తీసుకుని అది కూడా బ్యాంక్ స్టేట్మెంట్ ఆయన అకౌంట్లోకి వచ్చింది, ఆయన ఉంది. ఓకే, ఆయన అమ్మేసినప్పుడు ఇది నేను ఇప్పుడు నాకు ఇది బేరం వచ్చింది, ఇది నేను నమ్ముకుంటాను, దాని ప్లేస్లో నీకు ఈ భూమి ఇస్తాను అని చెప్పేస్తే అది మాత్రమే ఎక్స్చేంజ్ నాకు ఆయనకు జరిగింది. అది ఒకటే ఎక్స్చేంజ్. వినండి, సంబంధం లేదని చెప్పిన నేను, ఫైనాన్స్ తో సంబంధం లేదని చెప్పిన నేను, ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, ఫైనాన్స్ తో సంబంధం ఉంది మీకు? లేదు, 100% లేదు. ఈమె చెప్తున్నావు బోయపూర్ 4 ఎకరాలు ఉంది. బోయపూర్ 4 ఎకరాలు, నానులో 2 ఎకరాలు. నీ తమ్ముడు కండక్టర్ నౌకర్ చేస్తాడు. యాదగిరి పూనగిరిలో 5 ఎకరాలు. నీ ఫ్యామిలీ మొత్తం సార్ మంది చనిపోయారు. ఏమంటావే? ఇప్పుడు ఆయన బాలేశ్వర్ అన్నట్టు ఆయన వచ్చి పట్నం వచ్చి కూడా 5-6 సంవత్సరాలు సక్రంగా కాలేదు. ఆయన మనకు హైదరాబాద్లో భూమి కొనేంత ఆస్తులు ఉన్నాయంటే ఆయన ఎంత డబ్బు సంపాదిస్తే హైదరాబాద్లో భూమి కొనాలన్న, అది మనకు యాదగిరి కూడా ఎక్కడ భూమి కొనాలంటే ఎంత విచిత్రం అన్న. ఈయన ఎప్పుడన్నా మీరు పేరు వినిపించారు? మాకు వినిపించింది అన్న, మేము ఆయన పేరు మస్తు విన్నాం. మీరు ఒక ఇద్దరు ఎవరో తీసుకోండి, గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తుంది కదండి. మరి మీరు కాదు ఇప్పుడు సార్ ఒకటి అయిపోయింది కదా మరి. కాదు, ఒకటి త్రూ గవర్నమెంట్ వెళ్దామంటే గవర్నమెంట్కి నేను లెక్కలు చూపించాలని నాకేం బాధ లేదు. ఒకటి మీకు ఏమైనా లెక్కలు కావాలంటే నేను మీకు చూపిస్తా. 2 రండి, 3 రండి, మీరు చదువుకున్నారు. మీకు ఒక అంచనా ఉంటది కదా, ఎవడు ఇది మొత్తం దందా చేసిందంతా? సరే మీరు చేయలే, ఎవడు చేసిండు? సార్ మీరు ఏదన్నా అంగీకరించి నువ్వు ఆగుతారా? ఇప్పుడు మీరు చేయలే, మీరు ఇన్వాల్వ్మెంట్ లేదు, మరి ఎవరు చేసింది? సార్ ఆగండి, ఎవరు చేసింది? ఎవరు చేసింది? ఆయన చెప్తారా? ఎవరు చేసింది సార్? చేసింది ఎవరు? నేను ఒకటే అదే చెప్తున్నా నేను చెప్పేది సార్. ఒకటి నేను 30 సంవత్సరాల కింద హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోయినా. నేను హైదరాబాద్లో నేను సెటిల్ అయిపోయిన తర్వాత ఊర్లో ఎవరి ఫ్యామిలీ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది, ఎవరి జాబ్ వాళ్ళది, వాళ్ళు ఏమో చేసుకున్న దానికి నాకెలా మీరు మాట్లాడుకోవట్లేదా బ్రదర్స్? అసలు మాటలేవా? లేదు, వినండి వినండి. ఎక్కడ? హైదరాబాద్లా? సరే, ఇప్పుడు నాకేం సంబంధం లేదంటాడు, పోలీసులు వచ్చిర్రు, నాకేం సంబంధం లేదంటాడు. ఇప్పుడు ఆర్డర్ ఎవరి మీద? జీవో ఈయన మీద ఉన్నది, ఈయన పేరు ఉంది అందులో. ఈయన భార్య ఆస్తులు అటాచ్ అయ్యి పోలీసు వాళ్ళు తప్పు చేసిండ్రా? మీ జీవో తెలుసుకోకపోతే ఎట్లా? సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ వచ్చినప్పుడు గెట్ వాట్? నేను చెప్తాను సార్. నా పైన ఉన్న ప్రాపర్టీలకు నాకు సంవత్సరానికి 50 లక్షల శాలరీ వస్తుంది. నాకు వచ్చిన శాలరీస్కి నాకున్న ప్రాపర్టీస్ మీరు చెక్ చేయండి. మీ పేరు నాకు తెలియదు, మీరు వచ్చేసి మీ పెద్ద మనుషులు వచ్చి చెక్ చేయండి. అయ్యా నీకు శాలరీ ఎంత, నీ ఆస్తి ఇంత ఎక్కువ ఉంది, ఇచ్చేసామంటే నేను మాట్లాడను. మీరు తెలియండి, ఇస్తావు కదా, ఆ ప్రాపర్టీ ఇస్తావు కదా. నా శాలరీ కన్నా ఎక్కువ ప్రాపర్టీ ఇంకా రెడీ ఉన్నా. ప్రాపర్టీ ఇస్తావు కదా, ఈ ప్రాపర్టీ ఇస్తావు కదా. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తాడు. క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే ఇచ్చేస్తాడు. మరి వాళ్ళు తీసారు కదా, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు కదా, ఏం తెలుసుకోకుండా ఇష్యూ చేశారు? జీవో ఇచ్చారు సార్. సార్ మీరు ఇన్వెస్టిగేట్ చేసే ఇచ్చారు కదా. ఎఫ్ఐఆర్ జీవో ఇష్యూ చేసినప్పుడు రవి గుప్తా ఇష్యూ చేసిండు, సెక్రటరీ, హోమ్ సెక్రటరీ చేసిండు. ఆయన ఏం తెలియకుండా చేస్తాడా? ఆయన ఏం తెలియకుండా చేస్తాడు, అన్ని తెలిసే చేశారు కదా. దీనికి మీ ఊరెక్కడ? మా ఊరు నాగపూర్. నాగపూరే కదా, నాగపూరే కదా. మరి నాకు సంబంధం ఏంటో ఆయన చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు తెలుగు అన్నదమ్ములు ఉంటారు, చెప్పని అరే చెప్పనియాలి కదా, భలే ఉన్నాడు. చెప్పనియాలి కదా. గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది, గవర్నమెంట్ ఇచ్చిన జీవో ఇది సార్. అవునవును,
మేము అందరు తినాలి కదా బాబు, ఒక్కరిది ఏంటి ఎట్లా? అందరు తినాలి, వీళ్ళని కూడా తినాలి కదా. సార్ నేను అదే చెప్తున్నా. మీరు ఇద్దరా ముగ్గురా పిలవండి, ప్రతి దానికి నాకు నా శాలరీస్ ఎంత వచ్చినాయి, నాకున్న ప్రాపర్టీస్ ఏంది మీరు చూడండి. లెక్క చేసిన తర్వాత నా శాలరీ కన్నా నా పైన కానీ నా పిల్లం పైన కానీ ఏమైనా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉంటే మీరు మాట్లాడండి, అదే క్షణంలో నేను రాసిస్తాను. మళ్ళీ అదే చెప్తున్నామ్మా, నేను బోయపూర్లో ఉన్నది కానీ మీరు అడిగిన నెక్స్ట్ మినిట్ లో నా ఆధార్ కార్డు, పాన్ కార్డు, వీళ్ళ అన్నదమ్ముల ప్రాపర్టీలో భాగంగా ఒక దగ్గర ప్లేస్ వాళ్ళ అన్నకి ఇచ్చేసేసి ఆల్టర్నేట్ లో ఎక్స్చేంజ్ లో బోయపూర్ దగ్గరది తను తీసుకొని అమ్మేసుకున్నా అనేది ఆ ఒక్కటి ట్రాన్సాక్షన్ జరిగిందని. అది ఒక్కటి తప్ప ఆయనకు నాకు సార్ చెప్తున్నా. నేను 20 సంవత్సరాల బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోండి, 20 సంవత్సరాల ఫోన్ కాల్స్ తీసుకోండి, నీవు ఎనీ టైప్ మీరు చెక్ చేయండి, నాకు అది చెక్ చేయండి. ఒకటి ఇంకొకటి నాకు వచ్చిన ఆస్తి, నాకు వచ్చిన శాలరీ ఎంత, నాకున్న ఆస్తులు ఎంత, మీరు చెక్ చేయండి సార్. మీరు తెలిసిన వాళ్ళు చెక్ చేయండి, మాట్లాడండి. లేవు, 100% లేవు. మాటలు ఉన్నాయా లేవా మీ బ్రదర్స్కి? లేవు సార్, నేను చెప్తాను. ఆగండి, వినండి. సార్ మాటలు పూర్తిగా లేవని నేను చెప్పాను. సార్ వినండి, మాటలు నేను పూర్తిగా లేవని నేను చెప్పలేదు సార్, లేదని చెప్పలేదు. రఘు గారు నేను మాటలు పూర్తి నా పేరు మీద అరే మీరే మాట్లాడుతున్నా, మేము మాట్లాడుతా, మేము తెలుసుకోవాలి కదా, మేము బయట వాళ్ళము. ఇటువంటి ఇద్దరు అడిగితే కానీ మాకు తెలియదు సార్. నేను చెప్తాను సార్, మీరు ఇంతమంది ఇంత ఇష్యూ అంటే నేను వాళ్ళని తప్పటను. మీరు రఘు గారు ఇంకా ఇద్దరా ముగ్గురా పిలవండి, మీరు ఆస్తులు మొత్తం నా పేరు నుంచి మీరు చూపించినట్టున్నారు కదా, దాంట్లో ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో మీరు తీసుకోండి, నాకు వచ్చిన శాలరీ సర్టిఫికేట్ నేను తీసుకొని వస్తాను, మీరు ఎవాల్యుయేషన్ చేయండి. ఎందుకంటే మీకు స్టేట్ మొత్తం ఎక్స్పోజర్ అయితే ఉంటుంది, మీకు నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఐ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఆన్ యూ. చెక్ చేయండి, నీకు ఇంత ఆస్తి ఎట్లకి వచ్చిందని అడుగు, ఎక్కువ ఉంటే అప్పుడు అదే క్షణంలో రాసిస్తాను. అంతేగాని ఊరికి అలాగే సార్. ఈ ఆస్తులు ఎప్పుడు కొనుక్కున్నారు సార్ మీరు? సార్ నేను చెప్తాను, 2003 ఆన్వర్డ్స్, నేను 97లో నేను జాయిన్ అయ్యాను. 97లో జాయిన్ అయిన తర్వాత మీ డిపార్ట్మెంట్ ఇచ్చిందే కదా, ఇప్పుడు హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, లా డిపార్ట్మెంట్ ఉండే హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది సార్. అంటే రవి గుప్తా ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చిండు హోమ్ డిపార్ట్మెంట్. ఇప్పుడు మీ పేరు అనవసరంగా లాగితే లా ఆఫ్ లైబల్ కింద మీరు ఆయన మీద డిఫమేషన్ కేసు వేస్తారా? గవర్నమెంట్ వేస్తారా? మరి గవర్నమెంటే కదా. నాకు తెలియదు, నాకు లీగల్ ఏంటంటే సార్, నేను ఒక టెక్నికల్ పర్సన్ని కానీ అడ్వకేట్ని కాదు. లా సింపుల్, దానికి ఏమో తెలియదు సార్. లా సింపుల్ కావచ్చు, కాకపోతే సార్ లా సింపుల్ అయినా కూడా ప్రతి అందరికి రాదు. నేను అందుకే అన్నదమ్ములు అందరు ఇంట్లో ఉన్న అక్కిళ్ళు వచ్చి కానీ నా పైన ఉన్న కుటుంబాన్ని మొత్తం నా పైన ఉన్న ప్రతి ప్రాపర్టీకి కానీ, నా పిల్లం పైన ఉన్న ప్రతి ప్రాపర్టీకి కానీ, నాకు వచ్చిన శాలరీకి దానికి మీరే లెక్క చూడండి. ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నేను అదే క్షణంలో రాసియడం, కోర్టులు అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు, నీతి న్యాయాలు డిస్కషన్ కూడా అక్కర్లేదు, అదే క్షణంలో నేను రాసిస్తాను. మాట్లాడినావా లేదా? వినండి, ఇప్పుడు సార్ ఇగో వీడి దొంగ, వీని దోస్తు ఎయిర్పోర్ట్ లో పనిచేస్తాడంట. వీని దొంగ నాకు ఫోన్ చేసిండు, భాగ్యమ్మ, పర్వతాలు, ఎల్లమ్మ, భాగ్యమ్మ మీరు తప్పుకుంటే మేము 5 కోట్ల రూపాయలు ఇస్తామని వీని దోస్తు ఫోన్ చేసిండు నాకు 2 గంటలు. అది మేము ఆడలో తప్పు వాళ్ళకం. వీడు పచ్చి దొంగ సార్, వీడు పచ్చి దొంగ, వీడు ఆ రోజు పైసలు ఇస్తారు. ఏమైంది? చెప్తారు ఏమైంది? మేమందరం ఇక్కడికి వచ్చినాం కదా, వీళ్ళన్నకు ఫోన్ చేసి వీళ్ళందరూ నీ కాడ పైసలు పెట్టిండ్రు, నా వద్దకు ఎందుకు పంపించినావు అని అడగమంటున్నావు.
ఆయన ఫోన్ తీసుకున్నారు, ఎవరో తీసుకుని మీ అన్న నెంబర్ ఉందా? సార్ ఈ మధ్య కాలంలో నేను ఆయనతో కాంటాక్ట్లో లేను. అందుకే సార్ మీరు చదువుకున్న వాళ్ళు నేను ఒకటే అడుగుతున్నా, మీరు ల్యాండ్ అయితే ఎక్స్చేంజ్ చేసుకున్నారు కదా, ఏ ఇయర్లో ఎక్స్చేంజ్ చేసుకున్నారు? 2022. అప్పటికే మీరు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మీ మధ్య మంచి రిలేషన్ ఉందని మీకు తెలుసు కదా. వినండి సార్, సార్ మీకు మీరు సమర్థించుకోవచ్చు సార్. సార్ కళ్ళు లేని మీనే ఈమెది మనవడు ఇట్లాంటి కళ్ళు లేని వాళ్ళ దగ్గర డబ్బులు ఎత్తుకొచ్చి ఓ ఆర్మీ జవాన్ చచ్చిపోతే 40 లక్షల అకౌంట్లో పడితే, ఆగండి, 40 లక్షల అకౌంట్లో పడితే 40 లక్షల ఫైనాన్స్లో పెట్టిన తండ్రి పిచ్చోడే బస్ స్టాండ్లో బండి తిరుగుతున్నాడు. కళ్ళు లేని ఆ తల్లి పరిస్థితి ఏంటి సార్? మీ బ్రదర్ నెంబర్ ఇవ్వండి సార్. మా ఇంటి మీదకి వస్తున్నారు, నువ్వే దొంగవి, నువ్వు అన్ని కట్టని చెప్పండి. మీకు ఏం సంబంధం లేదంటే 2022లో మీరు ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఒక్క నిమిషం ఇదో మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, నా సమాధానం కూడా మీరు వినండి. 2022 వరకు ఈ ఇష్యూ నాకు తెలియదు. పాయింట్ నెంబర్ 1, ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసుకునేంత వరకు కూడా అసలు ఈ కేసులు ఉన్నాయి, ఈ ఇష్యూస్ తెలియదు. నా దగ్గరికి ఫస్ట్ టైము పర్వతాలు గారు వచ్చినప్పుడే ఆ రోజే నాగపూర్కి రమ్మని చెప్పారు, నేను వస్తానని చెప్పాను. నెక్స్ట్ డే 10 గంటలకు పోదామన్నారు. నేను కార్ వేసుకొని స్టార్ట్ చేసేసి 10 కిలోమీటర్లు పోయిన తర్వాత సార్ ఇప్పుడు ఈరోజు నాగపూర్లో మీటింగ్ లేదు, క్యాన్సిల్ అని చెప్పారు. ఓకే అని చెప్పాను. నేను ఆ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, ఏ రోజైనా సరే ఏ పోలీస్ స్టేషన్కి పిలిచినా ఏడికి పిలిచినా నేను వచ్చి నాకు మీరు ఏ ఆస్తులు చూపించినా కాదు నేనేమంటున్నా, మరి మీరు నాట్ టు అరెస్ట్ కాదు, వాడు పోలీసులు సిఐ వస్తే 5 లక్షలు తప్పించుకున్నాడు. 3 రోజులు వీడు ఆంటిస్పేటర్ బెల్ తెచ్చుకున్నాడు, వీడిని పెళ్ళం అంతా కలిసి. రేపు ఏం లేదు, రేపు మన ఫ్యామిలీ ఇల్లే కూర్చుందాం, ఏంటో మీ సమస్యలో మీ స్టూడియోలో మాట్లాడు, మీ మొత్తం ఆస్తులు కాదు, మీరు తీసుకోలేదు డబ్బులు. మీ అన్న ఫోన్ చేయండి, మళ్ళీ జనాలు ఎందుకు వచ్చిందని అడగండి. ఇల్లు తాళం తెగి వాళ్ళ బ్రదర్ కాల్ చేయించి లౌడ్ కాల్ నెంబర్ లేదంటుండు. సైలెంట్గా ఉండండి. ఆయన ఫోన్ ఇవ్వండి. నెంబర్ ఫోన్ చేయండి సార్, మీ అన్నకు ఫోన్ చేయండి. మీ అన్నకు ఫోన్ చేయండి. ఏం చెప్తారు మీరు చేయండి సార్. మీ అన్నకు ఫోన్ చేయండి. నా దగ్గర నేను 3 years బ్యాక్ నేను కాంటాక్ట్ లో ఉన్నాను. ఆ నెంబర్కి నేను కొడతాను సార్. మాకు సంబంధం లేదని మీరు అనుకోవద్దని మీరే అంటారు. 3 సంవత్సరాల కింద నెంబర్ ఉంది అంటారు. నిన్న మొన్న మాట్లాడలేదా మీరు? ఏమన్నా మాట్లాడుతున్నారు సార్? నా మీద ప్రామిస్ చేస్తున్నాను నేను. ఎవరి మీద చేస్తున్నాను? 944 అది కలవదు, ఎప్పుడో ఆఫ్ చేసుకుంటారు. అది కలవదు. మీరు రోజు కాంటాక్ట్ లో ఉన్న నెంబర్ చెప్పండి సార్. నేను నా నెంబర్ ఇస్తాను. లేదని చెప్పలేదు. పాత నెంబర్ ఆగురి. అంటే 3 ఏళ్ళు అయినా మీ అన్నతో మాట్లాడక? నువ్వు ఆగు. 3 ఏళ్ళు అయింది మీరు మాట్లాడక. బుక్ అయిందని నాకు తెలిసి మా ఇంటికి వచ్చిన రోజు ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయింది?
2023 అన్నా 23 సార్. నాకు వీళ్ళు మా ఇంటికి వచ్చారు ఒకసారి, అప్పటి వరకు నా నోటీసులో లేదు. ఎఫ్ఐఆర్ బుక్ అవ్వగానే మీరు ఆయన నెంబర్ డిలీట్ చేసిరా? లేదు. ఆయన మార్చుకున్నాడు. కొత్త నెంబర్తో ఎప్పుడు నేను మాట్లాడలేదు. ఎందుకంటే మేము ఒక నీతి న్యాయంగా బతికిన వాళ్ళము. సరే వినండి ఆగండి, మాట్లాడుకోండి. ఏం కొట్టాడు రఘు గారు మీరు పిలవండి. నాగర్ కర్నూలు వెళ్దామా? నాగర్ కర్నూలు ఎప్పుడు వెళ్దాం? నాగర్ కర్నూలు మీరు రెడీయా? మీరు వస్తారా నాగర్ కర్నూలు? ఒక్క నిమిషం వినండి. రఘు గారు మీరు ప్లేస్ అరేంజ్ చేయండి. వినండి సార్ ఒక్క నిమిషం ఆగుతారా మీరు? సార్ మీ బంధు వరకు నాగర్ కర్నూలు వస్తా అంటున్నారు. నాగర్ కర్నూలు నేను చెప్తాను కదా, మీ స్టూడియోకి రమ్మంటే మీ స్టూడియోకి వస్తాను. హైదరాబాద్లో నాగర్ కర్నూలు రావాలంటే పోలీస్ స్టేషన్లో వస్తారు ఖచ్చితంగా. పోలీసులు మీరు పెట్టుకోండి. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్ ఆయన ఒక్కడో చేంజ్ ఒడబోదులే ఇక అట్లే ఉంటది. ఇక్కడ వాళ్ళు మొత్తం లాడు అన్ని రేపు రావాలి. రేపు నీ ముందర పరిష్కారం కావాలి. ఏం కాదు వదిలే అనుకున్నా. 4 వడాల మెడల మీద అన్న నెంబర్ ఎందుకు ఉండదు మరి? అన్యాయం కాకపోతే ఇంటికాడ ఇంత ఖరాబ్ అయ్యి ఇజ్జత్ ఖరాబ్ అయింది. ఒక కాల్ చేసి మాట్లాడవచ్చు కదా. ఇది మొత్తం ఫ్రాడ్ కాకపోతే ఏంది రియలా? మరి వాళ్ళ వదిన ఫోన్ నెంబర్ లేదా, లేకపోతే వాళ్ళ పిల్లల ఫోన్ నెంబర్ లేదా? మేము ఉండం మీకు సపోర్ట్. ఇప్పటిదాకా చేస్తున్నావా? చేయండి. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఎవరి నెంబర్ ఉన్నా కూడా లేకపోతే మీ బంధువర్గంలో ఎవరైనా చేసి ఏడు అడగనిస్తాడు ఇంత. మీకు సంబంధమే లేదు. ఫోన్ చేపిస్తారు. అందరూ చెప్తున్నారు అన్న చేపిస్తారు. మీ వదినకి చేయండి. సార్ ఎవరో ఒకరికి చేయండి సార్. ఏమవుతుంది? ఎవరో ఒకరికి చెయ్యి. మీ బ్రదర్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసు. కమ్యూనికేషన్ కాంటాక్ట్ నెంబర్ ఏది లేదు. మీ ఫ్యామిలీ ఎవరిది లేదంటున్నాను. వినండి సార్ నేను లేదు. ఎస్ఐ సార్ వచ్చి నాగండి. ఒక నిమిషం ఆగారు. ఎస్ఐ గారు వచ్చి మాట్లాడుతున్నాడు. పథకాలు చెప్పిన మంత్రి గారు, ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, సీఎంఓ నుంచి మొత్తం ఎస్పీ ఉండేవంటే మీరు పోయి ఆడ పోయి చేపించుకోండి. ఇది నేను
చేసుకోలేనంటే మేము మొత్తం తిరిగి వీళ్ళంతా తీసుకొని ఈ ఆర్డర్ కాపీ తీసుకొని వచ్చినాం మొత్తం ఆస్తులు చెప్పి వీళ్ళు అన్నదమ్ములను కూర్చోబెట్టి మేము నేను కొట్టనికి రాలే లేకపోతే రేపు ఇక్కడ ఉన్న అక్కీడోళ్ళు మొత్తం మీ పేర్లో ఉన్న అందరూ పిలిస్తే మీ సమక్షంలో మాట్లాడుతాం ఆర్డర్ కాపీ మొత్తం మన హోమ్ డిపార్ట్మెంట్ మొత్తం CCTV కాపీ మీరు చదవండి మేము చెప్పండి మీరు చదవండి సార్ నన్ను చదవండి అదే కాపీ టు డీజీపీ ఉంది డిప్యూటీ కమిషనర్ CCLA అండ్ మన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ మన దగ్గర ఇక్కడ ఉంటాడా ఉంటాడు ఇప్పుడు మూడోసారి 3 ఏళ్ళ కలిసి జీవో పాస్ చేసి ఇప్పుడు సంతకాలు ఫస్ట్ పిఎస్ తీసుకెళ్ళి మాట్లాడు